హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ. ఈరోజు మనం చిన్న పొట్లకాయలు అంటారు కదా, ఆ చిన్న పొట్లకాయలు ఆలుతో కుర్మా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద వల్ల ఐకాన్ టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్ని మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం ఈ కుర్మా కోసం పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఇవన్నీ ఒకటి ఒకటిగా మనం మిక్సీ జార్లో వేసుకుంటూ పేస్ట్ని అయితే తయారు చేసుకుంటాం. ఈ పేస్టే ఈ కుర్మాకి టేస్ట్ ఇవ్వండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అల్లం వెల్లుల్లి కూడా మనం ఇందులో వేసుకుందాం. నెక్స్ట్ జీరా అయితే ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం గరం మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా అంతా వేసుకొని మనం పేస్ట్ అయితే తయారు చేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలు, ఈ అల్లం మనం ఇలా అంగంగలుగా వేసుకుంటే ఒక్కొక్కసారి అయితే నలగదండి. మనం కొంచెం దంచి పెట్టుకొని, అంటే అదే కచ్చాగా దంచి ఆ మిక్సీ జార్లో వేసేస్తే చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్ అయితే చూసుకుందాం. చిన్న పొట్లకాయలు అంటారు కదా, చిన్న సైజు పొట్లకాయలు చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఈ ఆలు మనం ఇవి పీసెస్లా కట్ చేసుకోవాలి. బాగా కడిగి పెట్టి పీసెస్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను చూపించాను కదా గరం మసాలా పేస్ట్ కోసం, ఇది గరం మసాలా ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. ముందుగా అయితే మనం స్టవ్ అయితే వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకుందాం. కడాయి బాగా వేడైన తర్వాత మనం ఆయిల్ అయితే పోసుకుందాం. ఆయిల్ బాగా పోసుకొని, చాలా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్, ఎందుకంటే ఇందులో పొట్లకాయలు బాగా వేగించుకోవాలి కదా. బాగా ఆయిల్ అయితే మనం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ ఆయిల్లో మనం బాగా వేగించుకోవాలి పొట్లకాయలు. ఇలా చిన్న ముక్కలుగా, అంటే ఒక పొట్లకాయ 2 పీసెస్ అలా చేస్తే అయితే సరిపోతుంది. ఇలా మనం వేగించుకోవాలండి. బాగా వేగాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. ఆ ఆయిల్ అంతా ఈ ముక్కలకు పట్టేలా మనం బాగా అయితే వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాతే మనం కుర్మాకి ఈ వేగిన ముక్కలైతే టేస్టీ బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు బాగా మాడిపోకుండా బాగా అయితే వేగుతాయి. మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకుంటే లోపల కూడా బాగా ఉడికిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, సగం అయితే వేగిపోయినట్టే. ఇంకొంచెం మనం వేగించుకోవాలి. బాగా వేగించుకున్న తర్వాతే మనం ఆయిల్లో పోపు వేసుకొని నెక్స్ట్ పేస్ట్ అయితే వేసుకొని అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు వేగిన ముక్కలన్నీ మనం ఒక పక్కకు తీసి పెట్టుకోవాలి. ఓన్లీ మనం ఈ పొట్లకాయల్ని మనం ఆయిల్లో వేగించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఆలు ఏం అవసరం లేదు. ఓన్లీ పొట్లకాయలే మనం వేగించుకొని ఒక పక్కనైతే పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం కొంచెం జీరా అయితే ఇందులోనే యాడ్ చేసుకుందాం ఆయిల్లో. నెక్స్ట్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. పేస్ట్ బాగా వేగాలండి, ఎందుకంటే గరం మసాలా మనం పచ్చిగా మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఈ పేస్ట్ ఆయిల్లో వేసి బాగా అయితే వేగించుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా అయితే వేగించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ ఒక సైడ్ నుంచి వస్తుంది. ఇందులోనే చిటికెడు పసుపు అయితే మనం యాడ్ చేసుకుందాం. చిటికెడు పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఆయిల్లో ఈ పేస్ట్ అంతా బాగా వేగి పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా అయితే వేగించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే వేగించుకోవాలి. నెక్స్ట్ మనం కారం కూడా ఇందులోనే వేసుకుందాం. ఓకేనా?
కారం ఎవరికి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. మేము తక్కువగా తింటాం కాబట్టి మేము కొంచెం తక్కువగానే వేసుకున్నాం. ఇందులోనే మనం సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఇంకొంచెం బాగా వేగించుకుందాం. వేగించుకున్న తర్వాత మనం ఈ పొట్లకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా బబుల్స్లా వస్తుంది ఈ గరం మసాలా. ఈ బబుల్స్లా వచ్చింది అంటే మనకి పేస్ట్ బాగా వేగిపోయినట్టే. ఇలా పక్క నుంచి బాగా కలుపుకొని నెక్స్ట్ మనం పొట్లకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. ముందుగా వేగించి పెట్టుకున్నాం కదా, ఆ వేగించి పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ అంతా ఈ పొట్లకాయలు బాగా పట్టేలా మనమైతే ఒకసారి అయితే గరిటతో కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఆ మసాలా పేస్ట్ అంతా ఈ పొట్టల్స్కి బాగా పట్టేలా మనమైతే ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ మనం బంగాళాదుంపలు మనం పెట్టి ఉంచుకున్నాం కదా, కట్ చేసుకొని ముక్కలుగా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇంత ముక్కలు అయితే మనకి తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ నచ్చుకొని బాగా తింటారు. ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చారంటే ఏ రోజు మనం నాన్ వెజ్ అయితే వండము ఆ రోజు వాళ్ళు బోర్ కాకుండా ఇలా కుర్మా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. దీనికి చారు అయితే సరిపోతుంది, రసమైనా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆ బంగాళాదుంప ముక్కలకి ఈ పేస్ట్ బాగా పట్టేలా మనం ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం ముద్ద అయితే ఉండిపోతుంది కదా, మనం వేసిన తర్వాత అందులోనే వాటర్ వేసి మనం ఈ కుర్మాలోని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. బాగా ఉడికిపోయిందని, బాగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయినట్లే గరం మసాలా పేస్ట్ అంతా ఈ ముక్కలకి బాగా పట్టేలా మనం బాగా కలుపుకుందాం. నెక్స్ట్ మూత అయితే పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే బంగాళదుంప ముక్కలు కొంచెం బలంగా కోసాం కదా, అవి బాగా ఉడకాలండి. ఆల్రెడీ కుర్మా రెడీ అయిపోయినట్టే. చివరగా ఇది ఫైనల్గా మనం కసూరి మెత్తి అంటారు కదా, ఆ ఆకునైతే మనం యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్, ఎవరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను కసూరి మెత్తి అయితే యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, కుర్మా పొటల్స్ ఆలు కుర్మా రెడీ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, ఉంటాను.